అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణలు మరోసారి భగ్గుమన్నాయి. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతం అట్టుడుగుతోంది. జోర్డాన్, కువైట్, ఈజిప్ట్, సౌదీ అరేబియా ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేయగా అందుకు ప్రతీకారంగా టెహ్రాన్పై అమెరికా వైమానిక దాడులు చేసింది. నిన్నటిదాకా కాస్త నెమ్మదించినట్లు కనిపించిన ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు ఒక్కసారిగా అగ్గిరాజుకోవడంతో ఇది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఐఆర్జీసీకి చెందిన సైనిక కమాండ్ సెంటర్లు, డ్రోన్ ప్రాజెక్టులు, తీర ప్రాంత రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడినందుకు టెహ్రాన్ను తీవ్రంగా దెబ్బకొడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. కేష్మూ ద్వీపంపై అమెరికా దాడుల్లో 3 మరణించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. అమెరికా దాడుల అనంతరం ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. తమ భూభాగంలోకి దూసుకొచ్చిన 5 ఇరాన్ క్షిపణులను గగనతల రక్షణ వ్యవస్థలు గాల్లోనే అడ్డుకున్నాయని జోర్డాన్ తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జోర్డాన్ సైన్యం ప్రకటించింది. అయితే కువైట్లో ఇరాన్ జరిపిన దాడి సంచలనం సృష్టించింది. ఉత్తర కువైట్లోని ఒక చైనా కంపెనీకి చెందిన భవనంపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా ధ్వంసమై ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు ఈ యుద్దం మిగతా దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు తటస్థంగా ఉన్న ఈజిప్ట్లోని దామియొట్టా పోర్ట్లో ఉన్న 2 భారీ సహజ వాయువు నౌకలపై డ్రోన్ దాడులు జరిగాయి. దీనితో ఆ నౌకల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఇటు సౌదీ అరేబియాపై కూడా ఇరాన్ మద్దతున్న ఇరాకీ మిలీషియాలు, యెమెన్కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు దాడులకు తెగబడ్డారు. రోజుకు సుమారు 7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును శుద్ది చేయగల భారీ సామర్థ్యం ఉన్న సౌదీ ఆరామ్కోకు చెందిన అబుఖాయికు చమురు ప్రాసెసింగ్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైంది. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ ఇప్పటికే మూసివేయడంతో అంతర్జాతీయంగా తీవ్ర చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. తమ అనుమతి తీసుకుని ఫీజు చెల్లించి తాము సూచించిన మార్గం గుండానే నౌకలు ప్రయాణించాలని ఇరాన్ పట్టుబడుతోంది. హార్మోజ్ జలసంధి నిర్వహణను సంయుక్తంగా చేయాలన్న ఒమన్ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇరాన్తో 5 నెలలుగా కొనసాగుతున్న యుద్దాన్ని ఆపేందుకు చర్చలు జరపాలని సౌదీ అరేబియా రక్షణ మంత్రి ఖాలిద్ బిన్ సల్మాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2 వైపులా దాడులు ఆగే సూచనలు కనిపించడం లేదు.